బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జూలై 1న జరగనుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుందన్నారు. కళ్యాణం రోజు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులొస్తారని చెప్పారు. బల్కంపేట శ్రీ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆషాఢ మాస బోనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆచారము సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగే ఈ బోనాల పండుగ తొలి బోనం గోల్కొండ 26వ తేదీ 1 బోనం నాడు స్టార్ట్ అయితే 26 నాడు 1వ తేదీ నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం పెట్టడం జరిగింది. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అధికారులందరూ వచ్చి తమ శాఖల ద్వారా ఏర్పాట్లను చేసేటివి కూడా ప్రజల ముందు ఉంచి ఎక్కడ కూడా ఏ లోపం రాకుండా గతంలో కొంత ఇబ్బంది జరిగినటువంటి దృష్ట్యా అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకుంటూ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇమడింపజేసే విధంగా ఏర్పాట్లు చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులందరినీ, ఈ ప్రాంత నివాసులను కోరుతా ఉన్నాం. 364 రోజులు మీరు ఎల్లమ్మ సేవ చేస్తారు. ఆ కళ్యాణం రోజు బయట నుంచి వచ్చే ప్రజలకు, భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా స్థానికుల సహకారం కావాలి. కాబట్టి గత ప్రభుత్వాల మాదిరిగానే లేదా మేము ఇప్పుడు ఏడాదిన్నర నుంచి ఇంకా దీన్ని నిధులు ఎక్కువగా కేటాయించి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఈ బోనాలను గౌరవించుకొని, బోనాలు ఈ హైదరాబాద్ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద ఆచారం కాబట్టి దీని ఎక్కడ కూడా లోపం లేకుండా జరపాలనే విధంగా చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ ప్రజలు అందరికీ బోనాలను చూడడానికి వచ్చేటువంటి అతిథులకు, బంధువులందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక పెద్ద మనసుతోటి అన్ని రకాలుగా వారి ఈ ఏర్పాట్ల లోపల ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నాం. స్థలం దీన్ని పెంచలేము, కానీ వచ్చే లక్షలాది మంది ప్రజల్ని ఆపలేము. అయితే దీంట్లో ఏంటంటే స్టాంపింగ్ కాకుండా నేను మంత్రి గారికి ఈ సందర్భంగా చెప్పేది, 2014 ముందు చాలా ఏర్పాట్లు ఆర్భాటంగా జరిగాయి, కానీ దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అన్ని వచ్చేసినాయి. దీంట్లో సిమెంట్ రోడ్లు కొత్తగా మున్సిపల్ జోనల్ కమిషనర్ గారు చెప్పినట్టు కొత్తగా రోడ్లు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి, సివరేజ్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది, అక్కడక్కడ కొంత లీకేజ్ ఉంచాడు, వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. పర్మనెంట్ సీసీ కెమెరాలు ఉన్నాయి. అదేవిధంగా జనరేటర్ కూడా పర్మనెంట్ గా ఉంది. ఈ షెడ్లు కూడా దాతల సహకారం తీసుకొని పర్మనెంట్ గా ఏర్పాటు చేసినాం. ఒకప్పుడు కళ్యాణం అంటే మీ దగ్గర వెమ్లవాడ కావచ్చు, బాసర కావచ్చు, లేకపోతే భద్రాద్రి శ్రీరామ మందిరం కావచ్చు, యాదాద్రి దేవాలయం, ఆ స్థాయిలో ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేసినాం. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జూలై 1న జరగనుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుందన్నారు. కళ్యాణం రోజు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు వస్తారని చెప్పారు. బల్కంపేట శ్రీ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లోక కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత సంవత్సరం ఎదురైన ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత సంవత్సరం బారికేడ్లు, క్యూలైన్లలో ఇబ్బందులు తలెత్తాయని, సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు పొన్నం.